ఇది నా భూమి నా భూమి అని భూమిని చూసి మనుషులు కొట్టుకుంటుంటే ఆ భూమి మనుషులు చూసి నవ్వుతుందంట. వీళ్ళేంట్రా కనులు పాదుతున్నారు, కంచెలు కడుతున్నారు, నాదంటే నాది అని పేపర్ పట్టుకొచ్చి కొట్టుకు చేస్తున్నారు. నేను మీ ఎవరో ఒకరు సొత్తును కాదురా, మీరందరే నా సొత్తు. ఎన్నటికైనా మీరే నాలో కలవాల్సింది. నేను మీ అయ్యను చూసా, మీ తాతను చూసా, నీ ముత్తాతను చూసా. రేపు నీ పిల్లలను చూస్తా, వారి పిల్లల పిల్లలను కూడా చూస్తా. ఎంతోమంది కాళ్ళ భారాన్ని మోసా. నువ్వు కనులు పాతి కంచెలు కట్టినంత మాత్రాన, ఏదో పేపర్ పట్టుకొచ్చి ఇన్ని సెంట్లు నాదని రాపించుకున్నంత మాత్రాన నేను నీ దాన్ని అయిపోను. ఇక్కడ ఏది ఎవడి సొంతం కాదురా ఎదవ. నన్ను వాడుకొని నీ బ్రతుకు సాగించు, నీ తర్వాత తరానికి నన్ను నాలాగే అందించు. అంతేగాని నీ ఇష్టారాజ్యంలా చేయకు. అసలు నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? 80 మహా అయితే 100, అంతే కదా. రేపు నువ్వు పోతావు, నీ పిల్లలు పోతారు. కానీ నేను ఇక్కడే ఇలాగే తటస్థంగా ఉంటా. ఎన్నేళ్ళైనా, ఎంతకాలమైనా. ఇంతటి బ్రతుకు కోసమేనా నన్ను 100 కిలోమీటర్లు తవ్వుతూ నన్ను గాయం చేస్తున్నారు? నన్ను నేను సరి చేసుకోవడం పెద్ద పనేం కాదు. ఒక్కసారి ఒళ్ళు విరిస్తే మీరందరూ కుప్ప కూలిపోయి మీరు తీసిన గుంటలోనే పడి చేస్తారు. నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన నేను నీ సొంతమా? నీ జాగలోకి ఏ కుక్క రాకూడదా? నీ ఇంటి బయట ఏ పిట్ట గూడు పెట్టకూడదా? కోతి తొంగి చూడకూడదా నీ ఇంట్లోకి? ఎవడబ్బా సొత్తు కాదు ఈ భూమి. అన్ని జీవులకు సమాన హక్కుంది ఇక్కడ. ఈ ప్రకృతిని ఆస్వాదించు, ఆరాధించు, ప్రేమించు. ఇలా చేస్తే నిన్ను నేను మోస్తా. కానీ నన్ను నీదాన్ని అనుకోకు. మనది అనుకో, మనందరిది అనుకో, మనందరం ఒకటే అనుకో. మాతో కలిసి నీ బ్రతుకుని సాగిస్తే మీ బాధ్యత మా భుజాల మీద వేసుకొని మోస్తాం. లేదంటే మీ బ్రతుకు మీదే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాది నాది అని ఏడవకు. నీ ముందు ఎంతోమంది చేతులు మారాయి, నీ తర్వాత కూడా ఎంతోమంది చేతులు మారుతూనే ఉంటాయి. అయినా నేను ఇక్కడనే ఇలాగే శాశ్వతంగా ఉంటా. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. నీకు నీ శ్వాసతో సహా అన్నీ అరువే. మరి అలాంటప్పుడు ఎందుకు అన్నిటికీ ఆరాటపడుతుంటావు?